ఇక హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో 4 రోజుల పాటు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం ఇక రాయలసీమ అలాగే పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని తెలిపింది. ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకైతే రాయలసీమ అలాగే పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని వివరించింది. నిన్నటి నుంచి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తిగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. వర్షాలు అయితే దారుణంగా పడుతున్నాయి, వాళ్ళు చూసుకుంటే దంచు కొడుతున్నాయనే చెప్పుకోవచ్చు హైదరాబాద్ అలాగే తెలంగాణ అంతటా కూడా. మరి ఇది ఇంకా ఎన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది? అలాగే దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? అంతా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా 3 రోజులు వర్షాలు ఇడవకుండా కొడుతున్న పరిస్థితి. ప్రధానంగా ఉదయం పూట మేఘాలన్నీ కమ్ముకొని సాయంత్రం అర్ధరాత్రి వేళల్లో ఉదయం 8:30 సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 10:30, 11 గంటల వరకు పూర్తి స్థాయిలో వర్షం, అధిక వర్షపాతం నమోదైన పరిస్థితి. సుమారుగా అంటే 9 లేదా 8% వర్షపాతం నమోదైన పరిస్థితి. అంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే 608 రెయిన్ గేజ్ సెంటర్ లో వర్షపాతం నమోదైన తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా 26 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. అనే విధంగా ఇప్పటికే మొత్తం తెలంగాణ ప్రాంతంగా చూసుకుంటే నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ, యాదాద్రి భువనగిరి, నిర్మల్, జగిత్యాల, గద్వాల, జనగాం, మెడిచల్, హన్మకొండ, మల్కాజ్గిరి, వరంగల్, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని అలర్ట్ చేసింది. ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఆ ఇబ్బందులు అని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ప్రధానంగా మరొక 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రైట్. అలాగే దీనికి సంబంధించి అధికారులు అక్కడ వరదలకి సంబంధించి వాటికి ఏమైనా మున్సిపల్ అధికారులు కానీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంత ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి పరిస్థితులతో చిన్న వర్షం పడ్డా కూడా కాలనీలు మొత్తం చిత్తడవుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే మునుగుతున్న పరిస్థితి. ఎందుకంటే రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అదే జనజీవన స్తంభించిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ డ్రైనేజీలు కావచ్చు, ఇది FTL కింద నుండి చెరువులు, ఆ కింద నుండి కొన్ని కబ్జాలకు గురైనటువంటి ఇల్లు కూడా రోడ్ల మీద కట్టడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ముప్పునకు గురి కావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ శాఖ కావచ్చు, సంబంధిత కమిషనర్లు, పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయి ఎక్కడెక్కడికే డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందో, ఎక్కువైతే మొత్తం FTL కింద నుండి చెరువులను పూర్తిగా కబ్జాలు చేసి నిర్మాణం చేసిన పరిస్థితి, వారిని ఇప్పటికే కొలగొట్టడం జరుగుతుంది. మున్సిపల్ అధికారులు మరికొంత కూడా చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికైతే ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తున్న పరిస్థితి మరింత చేయాల్సిన అవసరం అవుతుంది. ఆ నేపథ్యంలో ఇటు మున్సిపల్ అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, పూర్తి స్థాయిలో తిరుగుతున్న పరిస్థితి. మరింతకైతే కొంత సమాచారం అయితే రావాల్సిన అవసరం ఉంది. రైట్. అలాగే జాబ్ కానీ స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి సంబంధించి కానీ మరి వాళ్ళకి ఏమైనా సెలవు ప్రకటించే ఛాన్స్ ఉందా? అంటే ఇంకా ఎన్ని రోజులు, 4 రోజుల వరకు కూడా పడతాయని చెప్పి తెలుస్తోంది కదా. అయితే దీనికి సంబంధించి మరి అధికారులు ఏమైనా జారీ చేసే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి? మమత ఇప్పటికైతే అంటే కథనంగా ప్రభుత్వ స్కూళ్లకు సెలవిచ్చేంత వర్షం అయితే అంత పెద్ద పడతలేదు.
మరొక 4 రోజుల పాటు వర్షాలు ఉన్నది. సుమారు మోస్తరు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అలాంటి పరిస్థితి ఇంకా మనకేం సమాచారం రాలేదు. ఇటు ఆయా జిల్లా కలెక్టర్లు కావచ్చు, ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ గా సమాచారం రాలేదు కాబట్టి ఇంకా కొంత సమాచారం అయితే రావాల్సిన వస్తుంది. ప్రస్తుతం అయితే సాయంత్రం పూట పడుతున్న వర్షానికి ప్రధానంగా 9 లేదా 10% నమోదైన పరిస్థితి. పూర్తి స్థాయిలో రోడ్లు అంటే సిటీలో నుండి ప్రధానంగా కూడలి మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. రోడ్లు అయితే రాకపోకలకు అంతరాయం కలుగుతున్న పరిస్థితి. అదేవిధంగా విద్యుత్ సమస్య కూడా తలెత్తుతుంది. ఎందుకంటే అక్కడక్కడ స్తంభాలు కూడా విరిగి పడుతున్నాయి. కొంత ప్రమాదం కూడా చోటు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ పొలాల దగ్గర కరెంటు స్తంభాలు విరిగి కరెంటు పోల్లు కూడా వల్ల వైర్లు తెగిపడి కొంతమంది రైతులు కూడా దుర్మరణం చెందిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికైతే దానికి సంబంధించి ప్రభుత్వ శాఖలన్నీ కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన పరిస్థితి. వాటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంట్రోల్ అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవసరం ఉన్నా కంట్రోల్ రూమ్ లకు ఫిర్యాదు చేయాలి. వెంటనే ఆ సంబంధిత అధికారులు దాన్ని నోట్ చేసుకుని వాళ్ళకి ఎలాంటి అవసరం ఉందో చెప్పి సంబంధిత అధికారులు అయితే ఇంటిమేషన్ చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇలాంటి ప్రమాదం అయితే ఏం హెచ్చరిక చేసుకోలేదు. ప్రస్తుతం అయితే వర్షం అయితే పడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.